హలో మై డియర్ కాంపిటేటివ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేంద్ర అగర్వాల్ స్టడీ హబ్. మనం ప్రీవియస్ వీడియోలో 2026 మ్యాథ్స్ సిరీస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఫస్ట్ ఏం నేర్చుకున్నామంటే ఫస్ట్ కాన్సెప్ట్ షిఫ్టింగ్ మెథడ్ నేర్చుకున్నాం. సెకండ్ కాన్సెప్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ లేదా క్రాస్ ప్రొడక్ట్ అన్నాం. నెక్స్ట్ తర్వాత థర్డ్ కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నామంటే మనకు డైరెక్ట్ ప్రపోర్షన్ లేదా ఇన్వర్స్ ప్రపోర్షన్ ఇచ్చినప్పుడు అంటే కాన్సెప్ట్ ఏ విధంగా సాల్వ్ చేయాలి, నెక్స్ట్ తర్వాత లాజిక్ అనేది ఎలా అప్లై చేయాలి, నెక్స్ట్ షార్ట్ కట్ అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలి, లేదు త్రూ ఆప్షన్ ద్వారా ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామనేది మనం బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేస్తామనేది డిస్కస్ చేసినాం. మరి ఇప్పుడు ఈ వీడియోలో దేని గురించి డిస్కస్ చేస్తాం అంటే మనకు ఫ్రెష్ ఫ్రూట్ ఇచ్చినప్పుడు లేదా డ్రై ఫ్రూట్స్ ఇచ్చినప్పుడు దాంట్లో వాటర్ పర్సెంటేజ్ ఎలా ఉంది, లేదు పల్ప్ అనేది ఎంత పర్సెంటేజ్ ఉంది అది అనేది డిస్కస్ అనేది చేయబోతున్నాం. ఓకేనా, దానికంటే ముందు మనకు ఆల్రెడీ ఇంతకుముందే ఇంటిమేషన్ చేసినాం. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా మనకు మ్యాథ్స్ అనేది 50% అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారో మ్యాథ్స్ వాళ్ళతో పోటీ పడాలంటే వాళ్ళకు బేసిక్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. ఆ ఉండాలనే ఉద్దేశంతో మీకోసం తీసుకొచ్చిందే ఎస్పెషల్లీ ఫర్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం తీసుకొచ్చిన కోర్స్ ఏంటంటే మ్యాథ్స్ మేనియా అనేది తీసుకొచ్చినాం. ఈ క్లాస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకు ఫస్ట్ మే రోజున స్టార్ట్ అవుతుంది. మీకు డైలీ 2 hours క్లాస్ అనేది అప్డేట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, తర్వాత ఎవ్రీ డే మనకు 2 hours అనేది క్లాస్ ఉండడం జరుగుతుంది. మండే నుంచి ఫ్రైడే వరకు అంటే వీక్లీ 5 days అనేది క్లాస్ ఉండడం జరుగుతుంది. ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన ఎగ్జామ్ అనేది అక్కడ కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది. నీకు బేసిక్ లెవెల్ నుంచి మోడరేట్ లెవెల్ వరకు ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా సాల్వ్ చేసే విధంగా మీకు ఫస్ట్ కాన్సెప్ట్ ఉంటుంది, షార్ట్ కట్ ఉంటుంది, తర్వాత లాజిక్ అనేది ఎలా అప్లై చేయాలి ఉంటుంది. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా మీరు సాల్వ్ చేసే విధంగా ఈ క్లాస్ అనేది తీసుకొచ్చినాం. ఓకేనా, మరి ఇది క్లాస్ గురించి ఒకసారి మాట్లాడినట్లయితే ఇది కోర్స్ అనేది ఎన్ని మంత్స్ ఉంటుంది అంటే మనకు 1 year ఉండడం జరుగుతుంది. మరి అమౌంట్ చెక్ చేసినట్లయితే 499 రూపీస్కి తీసుకురావడం జరుగుతుంది. ఎంటైర్ ఏపీ తెలంగాణలోనే ఫస్ట్ నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం తీసుకొచ్చిన కోర్స్ ఏదైనా ఉందంటే మ్యాథ్స్ మేనియా. అతి తక్కువ ఫీజు అంటే అరిథమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, తర్వాత అడ్వాన్స్ మ్యాథ్స్ ఉంటుంది. దీంట్లో ప్రతి ఒక్క కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేస్తాం. అది బేసిక్ నుంచి మోడరేట్ లెవెల్ వరకు క్వశ్చన్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఎప్పుడైతే మనం ఇప్పుడు కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నామో మే 1st నుంచి మే 5th వరకు ఎవరైతే కోర్స్ తీసుకుంటారో వాళ్ళకు 499 రూపీస్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా, 5th తర్వాత 999 అనేది అవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థి తర్వాత నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే నాకు మ్యాథ్స్ రాదనుకుంటారో వాళ్ళ కోసమే తీసుకొచ్చిన కోర్స్ కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఓకే, అంతా బాగానే ఉంది, మరి నాన్ మ్యాథ్స్ అంటారు కదా, మరి మ్యాథ్స్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే మ్యాథ్స్ వాళ్ళ కోసం ఒక్క బిట్టు కూడా ఒక మోడల్ కూడా మిస్ కావద్దన్న ఉద్దేశంతో వాళ్ళకు తీసుకొచ్చిన కోర్సే ఏంటంటే మన మ్యాథ్స్ అవెంజర్స్. మీరు ఎంటైర్ ఏపీ తెలంగాణలో ఏ బుక్ తోటైనా కంపేర్ చేసుకోండి, ఏ ఆన్లైన్ కానీ ఏ ఆఫ్లైన్ తోటైనా కంపారిజన్ చేసుకోండి. ఓకేనా, నంబర్ ఆఫ్ మోడల్స్ నెక్స్ట్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ప్రతి మోడల్ అనేది ఓకేనా ఇక్కడ డిస్కస్ అనేది చేయబోతున్నాం. కాబట్టి ఎవరైతే మ్యాథ్స్ లో లేదా మనకు మాక్సిమం మార్క్స్ కొట్టాలనుకుంటారో 2026-27లో జాబ్ కొట్టాలనుకుంటున్నారో ఓకేనా, ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థి ఈ కోర్స్ అనేది యూటిలైజ్ చేసుకోండి. దీంట్లో అరిథమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ 3 ఉండడం జరుగుతుంది. ఒక్క మోడల్ కూడా మిస్ అవ్వదు, ఒక్క బిట్టు కూడా మిస్ కావద్దన్న ఉద్దేశంతో ఈ కోర్స్ అనేది డిజైన్ చేసి మీ ముందుకు తీసుకొచ్చిందే కోర్స్ ఏంటంటే మ్యాథ్స్ అవెంజర్. ఒకవేళ మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అన్నామనుకోండి ఓకేనా, మ్యాథ్స్ మేనియా తీసుకోండి. లేదు మ్యాథ్స్ లో మాక్సిమం మార్క్స్ కొట్టాలనుకోవాలనుకోండి, ఒక్క బిట్టు కూడా మిస్ కావద్దు అనుకున్న వాళ్ళు ఓకేనా మ్యాథ్స్ అవెంజర్స్ అనేది కోర్స్ అనేది తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్లయితే మనం దేని గురించి మాట్లాడుతుంటాం అంటే జనరల్ గా ఒక్కసారి చెక్ చేసినట్లయితే మనం ఫ్రూట్స్ అన్నాం కదా, జనరల్ గా ఏ ఫ్రూట్ కూడా తీసుకున్నా కూడా అందులో మనకు 2A కనిపిస్తాయి. ఏంటి కనిపిస్తాయి అంటే ఒకటేమో వాటర్ కనిపిస్తుంది, ఇంకోటి ఏం కనిపిస్తుంది అంటే పల్ప్ కనిపిస్తుంది. కొంతమంది డౌట్స్ అంటారు అందులో ప్రోటీన్స్ ఉంటాయి కదా, మినరల్స్ ఉంటాయి కదా, తర్వాత యాసిడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా అని కొంతమంది డౌట్. తర్వాత దాంట్లో టెంకా ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా, మీరేమో 2 అంటారంటే ఓకేనా, మీరు ఏ ఫ్రూట్ కూడా తీసుకున్నా కూడా దాంట్లో మనకు కనబడేటి ఏంటంటే ఓన్లీ 2 థింగ్సే కనిపిస్తాయి. ఫస్ట్ వన్ ఏంటంటే వాటర్ కనిపిస్తుంది, సెకండ్ వన్ ఏంటంటే పల్ప్ అంటే గుజ్జు అంటాం కదా, అవి 2
మాత్రమే కనిపిస్తాయి. ఓకేనా, రెండింటిని సమ్ చేస్తే మనకి ఎంత పర్సెంట్ ఉండాలంటే 100% అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా, మ్యాథ్స్ అనేది నిజ జీవితంలో నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మ్యాథ్స్ పైన డిపెండ్ అయి ఉన్నది. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ కూడా మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఎలా సాల్వ్ చేయాలన్న ఉద్దేశంతో మనం ప్రతిదీ కూడా కాన్సెప్ట్ వైజ్గా నేర్చుకుంటున్నాం. తర్వాత లాజిక్ అనేది అప్లై చేస్తున్నాం. నెక్స్ట్ షార్ట్ కట్ అనేది ఏ విధంగా సాల్వ్ చేస్తాం అనేది మన టార్గెట్. ఓకేనా, క్లియర్ కదా. ఇప్పుడు ఒక్కసారి మనం ప్రాబ్లం చెక్ చేసినట్లయితే ఏమి ఇచ్చిందంటే ఫ్రెష్ ఫ్రూట్ కంటైన్ 76% of water and dry fruit contain 12% of water. Then how much dry fruit can be obtained from 55 kg fresh fruits అన్నాడు. తాజా పండ్లలో 76% నీరు ఉంటుంది మరియు ఎండిన పండ్లలో 12% నీరు ఉంటుంది. ఒకవేళ 55 కేజీల తాజా పండ్ల నుండి ఎన్ని ఎండు పండ్లను పొందవచ్చు అన్నాడు. ఎప్పుడైనా గుర్తు చేసుకోండి, మనకు ఫ్రెష్ ఫ్రూట్ అంటే దాంట్లో వాటర్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకు ఎలా కనిపిస్తుంది అంటే మనకు ఫ్రెష్గా కనిపిస్తుంది. అవునా కదా, మీరు జనరల్గా మార్కెట్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ టైంలో మనకు ఫ్రెష్గా వస్తాయి కాబట్టి ఆ వాటర్ ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల మనకి ఎలా కనిపిస్తాయి అంటే ఫ్రెష్ కనిపిస్తాయి. అదే ఈవినింగ్ టైం వెళ్ళారు అనుకోండి, ఆ వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. ఎవాపరేట్ అయిపోయిన తర్వాత కొంచెం ముడుచుకున్నట్లు ఉంటాయి కాబట్టి ఓకేనా, అప్పుడు ఏమైతే అంటే వాటర్ ఎవాపరేట్ అయిపోయి దాంట్లో మనకు వాటర్ అనేది డిక్రీజ్ అవుతుంది. అలా ఉంటుంది. అవునా కదా, అంటే మార్నింగ్ టైంలో ఫ్రెష్ ఉంటాయి, ఈవినింగ్ టైంలో ఏమైతే అంటే డ్రై ఉంటాయి. అవునా కదా, సేమ్ అలానే ఏ ఫ్రూట్ తీసుకున్నా కూడా మనకు ఖచ్చితంగా స్టార్టింగ్లో వాటర్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఏముంటుందంటే వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయిన తర్వాత మనకి ఇక మిగిలేది ఏంటంటే పల్పే. అంటే ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే కాన్సన్ట్రేషన్ పెట్టాల్సింది దేనిపైన పెట్టాలంటే పల్పు పైన పెట్టాలి. పల్పు పైన ఎందుకు పెట్టాలి, ఇదే కదా మీ డౌట్. ఓకేనా, మీరు మార్నింగ్ టైంలో పల్ప్ ఎంత ఉంటుందో ఈవినింగ్ టైంలో కూడా పల్ప్ అంతే ఉంటుంది. మార్నింగ్ టైంలో వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది, ఈవినింగ్ టైంలో వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. కాబట్టి మన కాన్సన్ట్రేషన్ అంతా దేనిపైన పెట్టాలంటే పల్పు పైన పెట్టాలి. ఓకేనా, మరి పల్పు పైన పెట్టాలనుకున్నాం కాబట్టి మరి పల్ప్ అనేది ఏ విధంగా ఈక్వల్ చేయాలి, ఇదే కదా మన కాన్సెప్ట్. ఓకేనా, మీరు ఎక్కడైనా చెక్ చేసినా కూడా ఇలాంటి ప్రాబ్లం డిస్కస్ చేస్తాం. ఇంకో కొంచెం డిఫరెంట్ ఇచ్చినప్పుడు అంటే జస్ట్ నెంబర్ చేంజ్ చేసి అంటే మోడరేట్ డ్రై ఫ్రూట్ ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయలేదు డిస్కస్ చేయరు. కానీ ఓన్లీ ఫ్రెష్ ఫ్రూట్ డ్రై ఫ్రూట్ రెండు ఫ్రూట్స్ ఇచ్చినప్పుడే మీరు ఏపీ కానీ తెలంగాణ కానీ ఏ ఆన్లైన్ క్లాస్లో కానీ తర్వాత బుక్లో చూసినప్పుడు ఈ రెండే కనిపిస్తాయి. కానీ మన బుక్లో మన అరిథమెటిక్ 5C బుక్లో మనకు బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ అనుకున్నాం కదా. ఓకేనా, క్యాట్ లెవెల్ క్వశ్చన్స్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత CSAT క్వశ్చన్స్ కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. కాబట్టి స్టార్టింగ్ కాబట్టి బేసిక్ క్వశ్చన్ అనేది డిస్కస్ చేస్తాం. ఇక తర్వాత కొంచెం ముందుకెళ్ళినప్పుడు అడ్వాన్స్ లెవెల్ ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేస్తాం, ఇదే కదా. ఓకే, ఇప్పుడు మనం టార్గెట్ పెట్టాల్సింది ఎంత, పల్పు పైన పెట్టాలి. ఓకేనా, ఈ పల్పు వాటర్ కలిపి ఎంత ఉండాలి 100% అనేది ఉండాలి. ఓకేనా, ఒక్కసారి చెక్ చేసినట్లయితే ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తున్నాం, తర్వాత లాజిక్ అనేది ఎలా అప్లై చేయాలి. ఓకేనా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మెథడ్ 1 ఒక్కసారి చెక్ చేసినట్లయితే మనకు కావాల్సింది ఏమనుకున్నాం, పల్పు తర్వాత వాటర్ కదా కావాల్సింది. ఓకేనా, వాటర్ నెక్స్ట్ తర్వాత పల్పు, వాటర్ పల్పు. ఓకేనా, ఇక్కడికి వెళ్ళి చెక్ చేసినట్లయితే ఇది ఫ్రెష్ ఫ్రూట్ అనుకోండి, ఫ్రెష్ ఫ్రూట్. నెక్స్ట్ తర్వాత ఇది ఏంటంటే డ్రై ఫ్రూట్ అనుకున్నట్లయితే ఫ్రెష్ ఫ్రూట్ కంటైన్ ఓకేనా 76% వాటర్ అన్నాడు. మరి ఇది 76% ఉన్నట్లయితే 100లో 76 తీసేస్తే రిమైనింగ్ ఎంత ఉండాలి 24%. ఓకేనా, సమ్ ఆఫ్ వాటర్ తర్వాత పల్ప్ ఈక్వల్ టు 100%. క్లియర్ కదా. నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏమేమి మెన్షన్ చేసిండు, డ్రై ఫ్రూట్ కంటైన్ 12% ఆఫ్ వాటర్ అన్నాడు. 12% ఉంటే రిమైనింగ్ పల్ప్ ఎంత ఉండాలి 88 ఉండాలి. మన కాన్సన్ట్రేషన్ అంతా దేనిపైన ఉండాలి, పల్ప్ పైన ఉండాలి. కాబట్టి ఈక్వల్ చేయాలి. మరి ఇక్కడ 24 ఉంది, ఇక్కడ 8 ఉంది. ఇక్కడ నేను క్యాన్సిల్ చేస్తున్నా చూడండి, 4 తోటి క్యాన్సిల్ చేస్తున్నా. 4 6 4 19 క్లియర్ అయిపోయింది. తర్వాత ఇక్కడ 4 3 నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏమింటుందంటే 4 22 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడేమో 6 ఉంది 22 ఉంది. కాబట్టి 6, 22 LCM చెక్ చేసినట్లయితే ఓకే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 22 6, 22లో హైయెస్ట్ నెంబర్ ఎంత 22. డబుల్ చేయండి 44 అనేది 6 తోటి డివిజిబుల్ అవుతుందా కాదు. మళ్ళీ 3 టైమ్స్ చేయండి. 22 3 ఎంత 66. అంటే ఇప్పుడు ఎల్సిఎం ఎంత అని చెప్పొచ్చు మనం 66 అని చెప్పచ్చు. క్లియర్ కదా. అంటే ఈక్వల్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే 66 రావాలంటే దీన్ని ఏం చేయాలి ఇంటూ 11 చేయాలి. ఇంటూ 11 దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఎంత ఇంటూ 3 చెక్ చేస్తే అయిపోతుంది కదా. ఓకే ఒక్కసారి చెక్ చేస్తండి. 11 × 19 అంటే
209. మీకు ఆల్రెడీ మల్టిప్లికేషన్ విత్ 11 చెప్పిన కదా, క్లియర్. ఓకేనా, 19 into 11 అంటే 9 అలానే ఉంటుంది. 9 + 1 అంటే 10 కాబట్టి క్యారీ 1 ఉంటుంది. 1 + 1 2 కాబట్టి ఎంత 209. క్లియరా కాదా? ఓకే, నెక్స్ట్ తర్వాత 11 into 6 అంటే ఎంత 66 రావడం జరిగింది. 3 into 3 అంటే 9 వచ్చింది. క్లియర్. నెక్స్ట్ తర్వాత 3 into 22 అంటే ఎంత 66. ఇక పల్ప్ అనేది ఈక్వల్ వచ్చిందా లేదా? ఈక్వల్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఈక్వల్ వచ్చినాక ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఇప్పుడు స్టార్టింగ్ చెక్ చేసినట్లయితే 209 + 66 అంటే ఎంత ఉన్నది మనకు 275. 275 పార్ట్స్ ఉంటే ఓకేనా, వెయిట్ ఎంత ఉంది ఫ్రెష్ ఫ్రూట్ అనేది? ఫ్రెష్ ఫ్రూట్ అనేది 55 kgs ఉంది. ఓకేనా, ఫ్రెష్ ఫ్రూట్ అనేది ఎన్ని కేజెస్ ఉంది? 55 kgs ఉంది. కాబట్టి 275 = ఏం రాస్తున్నాం? 55 రాస్తున్నాం. క్లియర్. మరి ఇప్పుడు 66 + 7 ఉంది కాబట్టి ఎంత రాస్తున్నాం? 75 రాస్తున్నాం. మరి 75 = ఎంత? 11 తోటి క్యాన్సిల్ అయిపోతుంది కదా. 11 5s. నెక్స్ట్ తర్వాత 11 2s. నెక్స్ట్ 11 5s. 25 1s, 25 3s. 5 into 3 అంటే ఎంత వచ్చింది మనకు? 15 kg అనేది రావడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు డ్రై ఫ్రూట్ అనేది కంటైన్ హౌ మెనీ కేజెస్? 15 kgs. ఓకేనా, ఫ్రెష్ ఫ్రూట్ కంటైన్ హౌ మెనీ కేజెస్? 55 kgs. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మార్నింగ్ టైంలో ఫ్రెష్ ఉంటుంది కాబట్టి వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈవినింగ్ టైంలో ఏమవుతుంది? వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది కాబట్టి వెయిట్ అనేది ఏం కావాలి? డిక్రీస్ కావాలి. అంటే ఫ్రెష్ ఫ్రూట్ డ్రై ఫ్రూట్ అనేది కంపారిజన్ చేసినట్లయితే ఫ్రెష్ ఫ్రూట్ అనేది వెయిట్ ఎక్కువ ఉంటుంది, డ్రై ఫ్రూట్ అనేది వెయిట్ అనేది తక్కువ ఉంటుంది. ఇది క్లియర్ కదా. ఇప్పుడు ఫ్రెష్ ఫ్రూట్ ఎన్ని కేజెస్ ఉంది? జనరల్గా అయితే 55 kgs ఉంది. మనకు డ్రై ఫ్రూట్ ఎన్ని కేజెస్ ఉంది? 15 kgs. ఓకేనా, ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నాన్ మ్యాథ్స్లకైనా మ్యాథ్స్లకైనా ఇలా చేయడం అవసరమా? ఫస్ట్ మీకు థాట్ వచ్చేది. ఓకేనా, మనం ఈక్వల్ చేయాలి, రెండింటి కలిపితే 100% అన్నాం. మరి పల్ప్ అనేది ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేసిన తర్వాత మనకు డ్రై ఫ్రూట్ అడిగిందా, ఫ్రెష్ ఫ్రూట్ అడిగిందా, ఇవి చెక్ చేసేసరికి కొంచెం టైం అనేది పడుతుంది. కాబట్టి ఈ మెథడ్ అవసరమా? ఇంకోటి ఆల్టర్నేటివ్ మెథడ్ లేదా? ఇదే కదా మనకు కావాల్సింది. మీకు ఫస్ట్ ఎప్పుడైనా చెప్పాల్సింది ఏంటంటే కాన్సెప్ట్. ఓకేనా, మీరు ఎక్కడ చెక్ చేసుకున్నా కూడా ఏపీ తెలంగాణలో మీకు ఇక కాన్సెప్ట్లో అనేది కొంతమంది చెప్తారు, షార్ట్ కట్ చెప్తలేరు. షార్ట్ కట్ చెప్తారు. ఓకేనా, కాన్సెప్ట్ చెప్పట్లేదు. ఒకవేళ కాన్సెప్టే చెప్పిన వాళ్ళు షార్ట్ కట్ చెప్పరు, షార్ట్ కట్ చెప్పిన వాళ్ళే కాన్సెప్ట్ చెప్పరు. కానీ మన మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్లో మాత్రమే కాన్సెప్ట్ వస్తుంది, లాజిక్ వస్తుంది, షార్ట్ కట్ వస్తుంది, ఆప్షన్ ద్వారా ఎలా సాల్వ్ చేయాలో వస్తుంది. మీకు ఖచ్చితంగా సబ్జెక్ట్ అనేది నేర్పియాలి. ఇక కొంతమంది ఏం చేస్తారంటే ఆప్షన్ ద్వారానే చేయాలని చెప్తారు, కొంతమంది షార్ట్ కట్ మాత్రమే యూజ్ చేయాలంటారు, ఇక కొంతమంది ఏం చేస్తారంటే పెన్ ఫ్రీ మెథడ్ అంటారు. ఇవన్నీ ఎప్పుడు చేయాలంటే మీకు సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాత్రమే అన్ని అప్లై చేయండి. మీకు సబ్జెక్ట్ ఏరైనప్పుడు నేను షార్ట్ కట్ చేస్తా, లాజిక్ అప్లై చేస్తా, లేకుంటే ఆప్షన్ ద్వారానే చేస్తా, లేదా పెన్ ఫ్రీ మెథడ్ చేస్తా అంటే ఎప్పుడు కూడా సక్సెస్ కాదు. సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా కాన్సెప్ట్ నేర్చుకొని లాజిక్ నేర్చుకోండి. అంతేకాని మనకు షార్టెస్ట్ వే అనేది ఉండదు. జాబ్ రావాలంటే ఖచ్చితంగా కష్టపడాల్సిందే. అంతేకాని నేను షార్టెస్ట్ వేలో నేర్చుకుంటా అంటే అది సక్సెస్ కాదు. ఏదో 1% మెంబర్స్ మాత్రమే సక్సెస్ అవుతారు. కానీ 99% అనేది నువ్వు సబ్జెక్ట్ పైన గ్రిప్ తెచ్చుకున్న తర్వాత, నీకు సబ్జెక్ట్ పైన గ్రిప్ వచ్చిందనుకోండి, నువ్వు ఎలా అంటే అలా ఆడుకోవచ్చు. నీకు సబ్జెక్టే రానప్పుడు ఒకటే మెథడ్ బట్టి పట్టాల్సి వస్తుంది. కాబట్టి మ్యాథ్స్ అంటేనే ఆలోచించాలి. ప్రతి ఒక్క నాన్ మ్యాథ్స్ అయినా మ్యాథ్స్ స్టూడెంట్ అయినా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలి, కాన్సెప్ట్ అనేది ఎలా నేర్చుకోవాలి, ఖచ్చితంగా నేర్చుకోండి. క్లియర్ కదా. ఓకే, ఇదంతా దేని గురించి మాట్లాడడం అంటే కాన్సెప్ట్ గురించి మాట్లాడడం. అంత బాగానే ఉంది కదా. మరి డైరెక్ట్ షార్ట్ కట్ అంటారు కదా, మరి షార్ట్ కట్ ఏ విధంగా సాల్వ్ చేయాలి ఒక్కసారి చెక్ చేసినట్లయితే మెథడ్ 2 చూడండి. మెథడ్ 2 అనేది ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే మన కాన్సెప్ట్ ఏంటిది? పల్ప్ పైన ఉండాలి కదా. మరి పల్ప్ని ఈక్వల్ చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే కదా. క్లియర్. ఓకే, ఇప్పుడు ఒక్కసారి చేయండి. ఫ్రెష్ ఫ్రూట్లో వాటర్ అనేది ఎంత ఉంది? 76% ఉందంటే రిమైనింగ్ ఏముండాలి? పల్ప్ ఉండాలి. అంటే పల్ప్ అంటే ఎంత? 24 కదా. ఇంటూ ఎన్ని కేజెస్ ఉంది? 55 kgs. క్లియర్, 55 kgs. 76 ఏమో ఏముంది? ఫ్రెష్ ఫ్రూట్ ఉంది. రిమైనింగ్ డ్రై ఫ్రూట్ ఎంత ఉండాలి? 24%. ఎన్ని కేజెస్ ఉంది ఫ్రెష్ ఫ్రూట్ అనేది? 55 kgs. ఓకేనా, ఇక్కడ చెక్ చేసినట్లయితే మరి డ్రై ఫ్రూట్లో ఈ 12% వాటర్ ఉందంటే మరి రిమైనింగ్ పల్ప్ ఎంత ఉండాలి? 88%. 100 - 12 అంటే ఎంత? 88 ఉండాలి. కాబట్టి 88 అని రాసినాం. మరి ఎన్ని కేజెస్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి.
ఎక్స్ కాబట్టి ఓకేనా 11 8s నెక్స్ట్ తర్వాత 11 5s నెక్స్ట్ 8 1s 8 3s 3 into 5 అంటే ఎంత 15 వచ్చింది అంటే ఎన్ని కేజెస్ ఉంది 15 కేజెస్ సింగిల్ స్టెప్లో ఓకేనా సింగిల్ స్టెప్లో మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి క్లియరా కదా ఈజీగా అయిపోయింది ఓకేనా ఇది కాన్సెప్ట్ నేర్చుకోండి కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత లాజిక్ అనేది అప్లై చేస్తే మీకు 10 నుంచి 20 సెకండ్స్ లోపే ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది క్లియర్ కదా మన కాన్సన్ట్రేషన్ అయితే దేనిపైన ఉండాలి పల్పు పైన ఉండాలి 100లో 76 తీసేస్తే 24 ఎన్ని కేజెస్ ఉంది 55 నెక్స్ట్ 100లో 12 అనేది వాటర్ తీసేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది 88 ఎన్ని కేజెస్ అంటే ఎక్స్ అన్నోన్ కాబట్టి ఎక్స్ అనుకోండి నెంబర్ ఆఫ్ కేజెస్ కాబట్టి ఎన్ అనుకోండి క్లియరా కదా ఓకే ఇక్కడికి అయిపోయింది కదా నెక్స్ట్ సేమ్ అలానే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇంకొక ప్రాబ్లం ఇస్తున్నాం కాబట్టి డైరెక్ట్ లాజిక్ అనేది ఎలా అప్లై చేయాలి క్లియర్ కదా ఒక్కసారి చెక్ చేస్తే ఫ్రెష్ ఫ్రూట్ కంటైన్ 68% ఆఫ్ వాటర్ డ్రై ఫ్రూట్ కంటైన్ 20% ఆఫ్ వాటర్ దెన్ హౌ మచ్ డ్రై ఫ్రూట్స్ హ్యావ్ ఇన్ 100 kilograms ఫ్రెష్ ఫ్రూట్స్ అన్నాడు తాజా పండ్లలో 68% నీరు ఉంటుంది ఎండిన పండ్లలో 20% నీరు ఉంటుంది 100 కేజీల తాజా పండ్ల నుంచి ఎన్ని ఎండిన పండ్లను తయారు చేయవచ్చు మరి ఫ్రెష్ ఫ్రూట్ అనేది ఎన్ని కేజెస్ ఉంది 100 కేజెస్ డ్రై ఫ్రూట్స్ అనేది ఎలా ఉండాలి లెస్ దెన్ 100 కాబట్టి అన్ని కూడా లెస్ దెనే ఉంది మరి ఆప్షన్ ఏదై ఉంటుంది అదే కదా మనకు కావాల్సింది ఏంటిది లాజిక్ అనేది అప్లై చేయాలి కదా ఎలా అప్లై చేయాలి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయాలి ఫ్రెష్ ఫ్రూట్లో 68% వాటర్ ఉందంటే రిమైనింగ్ ఎంత ఉండాలి పల్ప్ అనేది 100 - 68 అంటే 32 ఎన్ని కేజెస్ ఉంది ఫ్రెష్ ఫ్రూట్ అనేది 100 కేజెస్ అన్నాడు 100 కేజెస్ ఈక్వల్ టు నెక్స్ట్ తర్వాత ఇక్కడ 100లో 20% వాటర్ ఉందంటే మనకు రిమైనింగ్ 80% ఏముండాలి పల్ప్ ఉండాలి కాబట్టి 80 అని రాసినాం ఎన్ని కేజెస్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం ఓకే ఇక 0 గెట్స్ క్యాన్సిల్ అయిపోయింది 8 1s 8 4s మరి 4 into 10 అంటే ఎంత 40 కేజెస్ వచ్చింది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని కేజెస్ వచ్చింది 40 కేజెస్ ఈజీ కదా సింపుల్గా వచ్చింది ఓకే క్లియరా కదా ఓకే ఈ విధంగా మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయాలి ఇదంతా దేని గురించి మాట్లాడుతున్నామంటే ఓన్లీ ఫ్రెష్ ఫ్రూట్ డ్రై ఫ్రూట్ 2 ఇచ్చినప్పుడే మనం మాట్లాడుతున్నాం ఓకేనా తర్వాత ఒకసారి చెక్ చేసినట్లయితే ఈ ప్రాబ్లంలో కొంచెం మనకు వెయిట్ గురించి మనం మాట్లాడిండు అది ఎలా ఉన్నా కూడా ఈజీ ఇది కూడా ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చనే కాబట్టి కొంచెం ఈజీగా కాన్సన్ట్రేషన్ పెడితే ఆన్సర్ అయిపోతుంది క్లియర్ కదా ఓకే ఏ లార్జ్ వాటర్ మిలన్ వెయిట్ 20 kgs with 96% of its weight being water ఓకేనా 96% వాటర్ ఉందట ఎన్ని కేజెస్ ఉంది 20 కేజెస్ ఉంది ఇది స్టార్టింగ్లో నెక్స్ట్ ఇట్ ఈస్ అలౌడ్ టు స్టాండ్ ఇన్ ద సన్ అండ్ సమ్ ఆఫ్ ది వాటర్ ఎవాపరేట్స్ సో దట్ నౌ ఓన్లీ 95% ఆఫ్ ఇట్స్ వెయిట్ ఈజ్ వాటర్ ఇట్స్ రెడ్యూస్డ్ వెయిట్ విల్ బి సిపిఓ 2019లో వచ్చిన క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ స్టార్టింగ్లో ఫ్రెష్ ఫ్రూట్ ఉందంట 20 కేజెస్ ఉంది 96% వాటర్ ఉంది ఇప్పుడు ఏం చేసిందంటే మనకి ఎండకు పెట్టిరట ఎండకు పెడితే ఏం జరిగిందంటే వాటర్ ఎవాపరేట్ అయిపోయింది ఇప్పుడు ఎంత వాటర్ ఉంది 95% ఉంది ఓకేనా అయితే ఇప్పుడు వెయిట్ అనేది డిక్రీజ్ అన్నాడు మరి 20 కేజెస్ కాస్త డిక్రీజ్ ఏంటంటే ఆన్సర్ ఎలా ఉండాలి లెస్ దెన్ 20 ఉండాలి లెస్ దెన్ 20 కదా మరి లెస్ దెన్ 20 అంటే ఓకేనా ఇది కాదు ఇది కూడా కాదు అంటే ఖచ్చితంగా ఆన్సర్ ఏమి ఉండాలి అయితే 18 లేదా 16 ఇదే కదా మనకు కావాల్సింది కాబట్టి ఏ విధంగా సాల్వ్ చేయాలి మన కాన్సన్ట్రేషన్ అంతా దేనిపైన ఉండాలి పల్ప్ పైన ఉండాలి కాబట్టి ఒక్కసారి చెక్ చేస్తే ఇది ఫ్రెష్ ఫ్రూట్ కాబట్టి ఎన్ని కేజెస్ ఉంది 20 కేజెస్ ఉంది ఓకేనా వాటర్ 96% ఉందంటే రిమైనింగ్ పల్ప్ అనేది ఎంత ఉంటుంది 4% కదా కాబట్టి ఇంటూ 4 అని రాసినాం ఈక్వల్ టు నెక్స్ట్ తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్లో వాటర్ ఎంత ఉంది 95% ఉంది మరి 95% ఉందంటే డ్రై ఫ్రూట్లో మనకు పల్ప్ అనేది ఎంత ఉండాలి 100 - 95 రిమైనింగ్ ఎంత ఉండాలి 5 ఉండాలి ఎన్ని కేజెస్ తెలియదు కాబట్టి ఎక్స్ అని రాసినాం ఓకేనా క్లియర్ కదా 5 1s 5 4s 4 into 4 అంటే ఎంత 16 కేజెస్ ఇప్పుడు డ్రై ఫ్రూట్ అనేది ఎలా ఉండాలి లెస్ దెన్ 20 ఉండాలి మరి లెస్ దెన్ 20 ఉండాలంటే ఆన్సర్ ఎంత ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్ సింపులా కదా వెరీ ఈజీగా చేయాలి క్లియర్ కదా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే ఓకే ఇప్పుడు మనకి ఏమి ఇచ్చినామంటే ఇప్పటి వరకు మనం జనరల్గా ఇప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేసినామో నేర్చుకున్నాం ఓకేనా క్లియర్ కదా కానీ ఇంకా క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తే ఇప్పటి వరకు మనం ఓన్లీ ఫ్రెష్ ఫ్రూట్
తర్వాత డ్రై ఫ్రూట్ గురించే మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒకవేళ మోడరేట్ డ్రై ఫ్రూట్ ఇచ్చినప్పుడు అంటే ఇప్పుడు 3 పార్ట్స్కి ఇచ్చినప్పుడు అంటే ఇంతకుముందు మనం ఏం రాసుకున్నాం అంటే తాజా పండ్లు అనుకున్నాం, ఎండిన పండ్లు అనుకున్నాం, ఫ్రెష్ ఫ్రూట్, డ్రై ఫ్రూట్ గురించే మాట్లాడినాం. ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా వచ్చినప్పుడు ఎక్స్ట్రా అంటే మీనింగ్ ఏంటంటే మోడరేట్ డ్రై ఫ్రూట్ అంటే కొంచెం ఎండిన పండు. ఓకేనా, ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి? మీరు ఏ బుక్లో కానీ తర్వాత ఏ ఆన్లైన్ కానీ ఏ ఆఫ్లైన్లో కానీ చూసుకున్నా కూడా ఇక మోడల్ అనేది ఇలాంటిది ఉండదు. కానీ మనం 3 ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేస్తాం? ఓకేనా, ఇక్కడ కూడా ఫస్ట్ లాజిక్ అనేది చెప్తాం. లాజిక్ చెప్పిన తర్వాత ఓకేనా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏ విధంగా సాల్వ్ చేయాలి. మనకు డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రెష్ ఫ్రూట్ కానీ మోడరేట్ కానీ ఇంకా ఎన్ని ఇచ్చినా కూడా 3 కాదు 30 ఇచ్చినా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. క్లియర్ కదా? ఓకే, ఒక్కసారి చెక్ చేస్తే ఫ్రెష్ ఫ్రూట్ కంటైన్ 80% వాటర్, moderate dry fruit contain 60% of water and totally dry fruit contain 10% of water. Thereby fruit lost by 4.2 kgs. What is the weight of fresh fruit? IBACAO 2023లో ఇచ్చిన క్వశ్చన్. ఓకేనా, ఒక్కసారి చెక్ చేసినట్లయితే తాజా పండులో 80% నీరు ఉంటుంది, కొంచెం ఎండిన పండులో 60% నీరు ఉంటుంది, పూర్తిగా ఎండిన పండులో 10% నీరు ఉంటుంది. ఈ 3 సందర్భాల్లో పండు బరువు 4.2 kgs తగ్గినది. అయితే తాజా పండు యొక్క అసలు బరువు అన్నాడు. ఓకేనా, బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఫ్రెష్ ఫ్రూట్లో 80% వాటర్ ఉంటుందట. నెక్స్ట్ మోడరేట్ డ్రై ఫ్రూట్ కొంచెం ఎండిన పండులో 60% వాటర్ ఉంటుందట. నెక్స్ట్ టోటల్ డ్రై ఫ్రూట్లో 10% ఆఫ్ ది వాటర్ ఉంటుందట. ఓకేనా, కానీ ఫ్రెష్ ఫ్రూట్ నుంచి డ్రై ఫ్రూట్స్ వచ్చే వరకు ఎన్ని కేజెస్ అయింది? 4.2 kgs అనేది అయింది. స్టార్టింగ్లో మరి ఫ్రెష్ ఫ్రూట్ అన్నాడు కాబట్టి మరి ఆన్సర్ ఎలా ఉండాలి? మోర్ దెన్ 4.2 ఉండాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్కి వచ్చే వరకు వెయిట్ అనేది 4.2 అయింది కదా, మరి ఫ్రెష్ ఫ్రూట్కి వచ్చేటప్పటికి 4.2 కంటే ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? మోర్ దెన్ 4.2 kgs ఉండాలి. మరి మోర్ దెన్ 4.2 kgs ఉండాలంటే ఆప్షన్ అవుతుందా? ఫస్ట్ వన్ కాదు. నెక్స్ట్ తర్వాత ఇవన్నీ కూడా మోర్ దెన్ 4.2. ఓకేనా, ఏ విధంగా సాల్వ్ చేయాలి? బాగా అబ్జర్వ్ చేసినట్లయితే పల్పే పైన కదా కావాల్సింది మనకు. ఓకేనా, మన కాన్సన్ట్రేషన్ అంతా దేనిపైన పెట్టాలి? పల్ప్ పైన పెట్టాలి. క్లియర్. ఫస్ట్ 80% అన్నాడు కాబట్టి పల్ప్ ఎంత ఉండాలి? 20%. క్లియర్. 20% అంటే ఎలా రాస్తాం? 1/5. మీకు అందరికి తెలిసిందే పర్సంటేజు నోటికి నేర్పించిన 1/2, 1/3, 1/4 అప్ టు 1/20 అనేది అందరు నేర్చుకున్నదే. కానీ మన స్టూడెంట్స్ ఎలా సాల్వ్ చేస్తారంటే ఓకేనా 2/7, 3/7, 4/7, 5/7, 6/7 చెప్పిన ఏది అడిగినా చెప్తారు. 3/8, 5/8, 7/8 ఎలా అడిగినా చెప్తారు. నెక్స్ట్ తర్వాత 1/13 అందరు నేర్చుకుంది. ఇక్కడ నేర్చుకుంది ఏంటంటే 2/13. నెక్స్ట్ తర్వాత 3/13 కూడా చెప్తారు. నెక్స్ట్ తర్వాత 1/12 మాత్రమే అందరు నేర్చుకున్నారు. మన స్టూడెంట్ ఏం చేస్తారంటే ఓకేనా 5/12 చెప్తారు, 7/12 కూడా చెప్తారు. ఓకేనా, కాబట్టి మీకు బేసిక్ అనేది మినిమం తెలిసి ఉండాలి. 20% అంటే 1/5. నెక్స్ట్ ఇందులో 60% అన్నారు కాబట్టి 40% పల్ప్ ఉంటుంది కాబట్టి 40% అంటే ఎలా రాస్తాం? 2/5 కదా. మరి 10% వాటర్ ఉంటే రిమైనింగ్ 90% ఏముండాలి? మనకు పల్ప్ అనేది ఉండాలి. అంటే 9/10 ఉండాలి. ఓకేనా, ఇవన్నీ ఈక్వలే కదా. మనం పల్ప్లోకి కన్వర్ట్ చేసినాం కాబట్టి అన్నీ కూడా ఈక్వలే. ఇక్కడ మనం 3 ఫ్రూట్స్ అనుకున్నాం కాబట్టి XYZ అని అనుకోండి, లేదా ABC ఎలా అనుకున్నా ఒకటే. క్లియర్ కదా? ఓకే, దీన్ని ఎలా రాస్తామంటే x/1/5 అని రాస్తున్నాం. ఒకసారి చూడండి. మెథడ్ 1 ఇది ఫస్ట్ అనుకున్నాం కాబట్టి x × 1/5 ఈక్వల్ టు ఎప్పుడైనా పల్ప్ అనేది మనం ఈక్వల్ చేసినాం కాబట్టి అన్నీ కూడా ఈక్వలే వచ్చినాయి. క్లియర్. నెక్స్ట్ సెకండ్ది ఏమనుకున్నామంటే ఇది x అనుకున్నాం కాబట్టి ఇది y కాబట్టి y × 2/5 క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత z × 9/10 అయిపోయింది. క్లియర్. అంటే ఇప్పుడు x/5 వచ్చింది. నెక్స్ట్ తర్వాత 2y/5 వచ్చింది. నెక్స్ట్ తర్వాత 9z/10 వచ్చింది. మరి ఈక్వల్ అన్నాం కాబట్టి x/y/z రావాలంటే చాలామంది ఏం చేస్తారంటే ఇంకా కూడా చాలామందికి తెలియదు ఎల్సిఎం అనేది ఇట్లా 1/2 తర్వాత 1/3, 1/4 ఉన్నప్పుడు ఏం చేస్తామంటే 2, 3, 4 యొక్క ఎల్సిఎం 12 అని చేస్తాం. ఎల్సిఎం 12 అని చేస్తాం. క్లియర్. అంటే ఏంటిదంటే డినామినేటర్ తీసుకున్నప్పుడు ఏం చేయాలి? ఇంటూ చేయాలి. ఇప్పుడు చేసే మెథడ్ చెక్ చేస్తే మనకు న్యూమరేటర్ చెక్ చేస్తే డివైడెడ్ బై చేయాలి. ఎల్సిఎం బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు డినామినేటర్ తీసుకుంటే ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. న్యూమరేటరే తీసుకుంటే ఏం చేయాలి? డివైడెడ్ బై చేయాలి. ఇగో ఇది అందరికి చాలా మందికి తెలియదు, ఇది అందరికి తెలిసిందే. కాసాల్వ్ చేయాలి.
కాసా చేసినప్పుడు ఇంటూ చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే. అవునా కదా? మీకు రేషియో ప్రపోర్షన్ నుంచి స్టార్ట్ చేపించిన ఇది. ఓకేనా? డినామినేటర్ తీసుకోవాలి. డినామినేటర్ తీసుకుంటే ఇంటూ అని అందరు చేస్తాం. న్యూమరేటర్ తీసుకున్నప్పుడు కూడా ఏం చేయాలి? డివైడెడ్ బై అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలి మీకు అక్కడే నేర్పించిన కాబట్టి మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తే చూడండి. డినామినేటర్ ఇప్పుడు ఏం చేస్తున్నా? న్యూమరేటర్ తీసుకున్నా కాబట్టి డివైడెడ్ బై చేయాలి. డినామినేటర్ తీసుకుంటే ఇంటూ చేయాలి. క్లియర్ కదా? ఇప్పుడు నేను తీసుకునేది ఏంటిది? న్యూమరేటర్ 11 తీసుకుంటున్నా. 11 తీసుకుంటున్నా కాబట్టి ఏ విధంగా చేయాలి? ఏం లేకుంటే 1 ఉన్నట్టే కదా. 1, 2, 9 1, 2, 9 ఎల్సిఎం ఎంత? 18 కాబట్టి ఎక్స్ ఇన్ బై 5 into 18 క్లియర్. 2y by 5 into 18 క్లియర్. నెక్స్ట్ 9z by 10 into 18 క్లియర్ కదా. ఇప్పుడు ఎలా రాయొచ్చు? 9 1s 9 2s 2 1s 2 9s తర్వాత ఇగో 5 1s 5 క్యాన్సిల్ అయిపోయింది. 5 2s క్లియర్ అయిపోయింది కదా. ఇక్కడ మిగిలిపోయింది ఎంత ఒకసారి చూడండి. x by 18 క్లియర్. నెక్స్ట్ తర్వాత y by ఎంత ఉంది? 9 ఉంది క్లియర్. నెక్స్ట్ తర్వాత రిమైనింగ్ ఇంకేముంది మనకు? z by 4 ఉంది. అంటే x యొక్క వాల్యూ 18, y యొక్క వాల్యూ 9, z యొక్క వాల్యూ 4 క్లియర్ కదా. ఎప్పుడైతే మనకు ఈక్వల్ ఉండి డినామినేటర్ ఉంటుందో దాని యొక్క వాల్యూ న్యూమరేటర్ యొక్క వాల్యూ ఆన్సర్. అవునా కదా? కాబట్టి ఇప్పుడు x యొక్క వాల్యూ 18, y అంటేనేమో 9, z యొక్క వాల్యూ అంటే 4 కాబట్టి ఇలా రాస్తున్నా చూడండి. x is to y is to z అంటే స్టార్టింగ్లో మనకి 18 ఉండాల్సింది ఇప్పుడు ఎంత అయిపోయిందంటే చూడండి. ఓకేనా? డిక్రీజ్ అయింది. ఎంత డిక్రీజ్ అయింది? 14 అయింది. ఈ 14 పార్ట్స్ ఈక్వల్ టు మనకి ఎన్ని కేజెస్ అన్నాడు? 4.2 డిక్రీజ్ అన్నాడు కదా. మరి మనకు స్టార్టింగ్ ఉంది ఫ్రెష్ ఫ్రూట్ అంటే ఎంత ఉండాలి? 18 ఉండాలి కాబట్టి మరి 18 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత? 14 1s 14 0.3s 18 to 3 అంటే ఎంత? 5.4 kgs. 5.4 kgs అంటే ఆప్షన్ ఏమొస్తుంది? ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. క్లియరా కదా? ఈజీ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ మెథడ్ అవసరమా? అదే కదా. ఏదో డినామినేటర్ని తీసుకుంటేనేమో మనకి ఇంటూ చేయడమే తెలుసు. పైన న్యూమరేటర్ తీసుకున్నాడు, డివైడెడ్ బై ఎలా చేసినాం, ఇదేదో కొత్తగా ఉన్నది, కొంచెం టైం టేకింగ్ ఎక్కువ ఉన్నది. ఇదే కదా మీ ఒపీనియన్. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మెథడ్ 2 అనేది ఏ విధంగా సాల్వ్ చేస్తాం. మెథడ్ 2 అనేది ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పాలన్న ఉద్దేశంతో ఓకేనా. మీకు ఇప్పటివరకు మీరు నేర్చుకుంది ఓన్లీ డ్రై ఫ్రూట్, ఫ్రెష్ ఫ్రూట్ రెండే నేర్చుకున్నారు. ఇప్పుడు మీకు ఇంకొకటి కూడా ఏం చేసినంటే ఇంట్రడక్షన్ అనేది చేయడం జరిగింది. మోడరేట్ డ్రై ఫ్రూట్ ఇచ్చినప్పుడు కూడా ఏ విధంగా సాల్వ్ చేయాలి. క్లియర్ కదా. ఓకేనా? ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటిది? పల్పు పైన కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఓకేనా? ఒక్కసారి చెక్ చేస్తే 100లో ఇది 80 తీసేస్తే 20% కదా. ఇగో 20% ఎక్స్ అనుకోండి. 20% ఎక్స్. 100లో 60 తీసేస్తే రిమైనింగ్ ఎంత? 40% వై. నెక్స్ట్ తర్వాత 100లో 10% తీసేస్తే ఎంత? 90% జెడ్. 90% జెడ్. ఓకేనా? 0 0 0 పర్సెంటేజ్ క్యాన్సల్ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉందంటే చూడండి. 2x = 4y = 9z కాబట్టి 2, 4, 9 యొక్క LCM. ఓకేనా? ఇప్పుడు మనం తీసుకోవాల్సిన 2 అవసరం లేదు కదా. ఓన్లీ 4 9 తీసుకోవాలి. 4 9 డిఫరెంట్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇంటూ చేయి. 9 4s 36 క్లియర్. 36ను 2 తోటి వేడేస్తే 18, 36ను 4 తోటి వేడేస్తే 9, 36ను 9 తోటి వేడేస్తే ఎంత? 4 క్లియర్ కదా. ఈ 18 కాస్త 4 అయింది. ఎంత డిక్రీజ్ అయింది? 14 పార్ట్స్ అయింది. 14 పార్ట్స్ = 4.2 kg అయితే 1 పార్ట్ ఎంత? 0.3. మరి స్టార్టింగ్ 18 అన్న కాబట్టి 18 3s 54 అంటే 5.4 kgs. అంటే ఆప్షన్ ఏమొచ్చింది? ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. సింపులా కదా? వెరీ ఈజీ. అంటే నువ్వు 2 మోర్ దెన్ 2 ఇచ్చినా లేదా 3 ఇచ్చినా 30 ఇచ్చినా కూడా ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేయాలి? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయాలి. అవునా కదా? క్లియర్ కదా? ఈ విధంగా ప్రాబ్లం చేయాలి. మన కాన్సన్ట్రేషన్ అంతా దేనిపైన ఉండాలంటే పల్పు పైన ఉండాలి. ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇప్పుడు ఇంకా కొంచెం డెప్త్కి వెళ్ళినట్లయితే ఓకేనా, మనకు SBI POలో ఇచ్చిండు, అది ఎక్స్లో ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి? క్వశ్చన్ ఒకసారి చెక్ చేస్తే ఓకేనా ఏ విధంగా ఉంటుందంటే చూడండి. ఫ్రెష్ blackberries contain x plus 20% water while dry blackberries contain x by 6% water.
ఇఫ్ ద వెయిట్ ఆఫ్ ది డ్రై blackberries 250 kgs, weight of fresh blackberries was 1125 kgs, then find the quantity of pulp in fresh blackberries అన్నాడు. తాజా బ్లాక్బెర్రీస్లో x ప్లస్ 20% నీరు ఉంటుంది. అయితే ఎండిన బ్లాక్బెర్రీస్లో x/6% నీరు ఉంటుంది. ఎండిన బ్లాక్బెర్రీస్ బరువు 250 kgs, మరి తాజా బ్లాక్బెర్రీస్ బరువు 1125 kgలు అయితే తాజా బ్లాక్బెర్రీస్లో గుజ్జు పరిమాణం ఎంత అని అడిగిండు. SBI PO 2024లో వచ్చిన క్వశ్చన్. ఇప్పటి వరకు మనం నేర్చుకుంది డైరెక్ట్ 20%, 30%, 40% ఇచ్చినాం. ఇక్కడ ఏమి ఇచ్చిండు? x+20% అన్నాడు, లేదా x/6 అన్నాడు. అవునా కదా? కాబట్టి మన కాన్సన్ట్రేషన్ అంతా దేనిపైన పెట్టాలి? జనరల్గా పల్ప్ పైన పెట్టాలి కదా. ఇప్పుడు మనకి ఏమని మెన్షన్ చేసినట్టు చూడండి. ఓకేనా? ఫ్రెష్ ఫ్రూట్ అనేది 1125 అన్నాడు, క్లియర్. డ్రై ఫ్రూట్ అనేది ఎంత ఇచ్చిండంటే 250 అన్నాడు. కాబట్టి ఫస్ట్ ఈ నెంబర్ని ఏం చేయాలంటే ఓకేనా జనరల్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే సింగిల్ డిజిట్ వచ్చేటట్టు లేదా 2 డిజిట్ వచ్చేటట్టు క్యాన్సిల్ చేయాలి. ఓకేనా? ఏ నెంబర్తో క్యాన్సిల్ అయిపోతుందో చూడండి. 125 2s, 125 9s. లేదు నువ్వు 5తో చేస్తా అంటే చేసుకో. ఓకేనా? 5 50s, నెక్స్ట్ 5 2s, 5 2s, 5 5s. మళ్ళీ 5తో చెక్ చేసినా కూడా ఆన్సర్ ఇలానే వస్తుంది. ఓకేనా? లేదా 25తో చేసినాం అనుకోండి, 25 10s, 25 4s, 25 4s. క్లియర్ కదా? కాబట్టి ఈ విధంగా చెక్ చేసిన ఆన్సర్ వస్తుంది. ఓకేనా? కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని 1125ని నేను 25తో చేస్తా అంటే చేసుకోండి. 25 10s, 25 4s 100, 125 కాబట్టి 25 5s, తర్వాత 5 2s, తర్వాత 5 9s. అంటే 9:2 వచ్చింది కదా. నీకు 250లో ఆఫ్ చేస్తే 125, 125 9s ఎంత? మనకు 1125. క్లియర్ కదా? 9:2 వచ్చింది. అంటే ఫ్రెష్ ఫ్రూట్ 9 kgs ఉంటే జనరల్గా డ్రై ఫ్రూట్ అనేది 2 kgs ఉండాలి. 2 kgs ఉండాలి. క్లియర్ కదా? ఇప్పుడు మనం ఎట్లా అంటే అట్లా ఆడుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మన కాన్సన్ట్రేషన్ అంతా ఏమి ఇచ్చింది చూడండి. వాటర్ అనేది x+20% అన్నాడు. రెండింటిని కలిపితే ఎంత ఉండాలి? 100%. మరి మనకి ఇక్కడ ఏముండాలి? పల్ప్ అనేది ఎంత ఉండాలంటే పల్ప్ అనేది రెండింటిని కలిపితే 100 ఉండాలి. కాబట్టి 80 - x ఉండాలి. బాగా కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఎందుకంటే ఇప్పటి వరకు నేర్చుకుంది అందరు చెప్పేదే. ఓకేనా? ఇక్కడికి వెళ్ళి మనం కొంచెం ఏం చేస్తామంటే అడ్వాన్స్ లెవెల్ నేర్చుకుంటున్నాం. అడ్వాన్స్ లెవెల్ నేర్చుకున్నప్పుడు కూడా కొంచెం ఏంటిదంటే ప్రాబ్లం అనేది కొంచెం క్యాల్కులేషన్ టఫ్ అనిపిస్తుంది. అందరూ చేయలేని ప్రాబ్లం మీరు చేస్తేనే మీకు జాబ్ వస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఎక్కువ ట్రై చేయండి. అందరు చేస్తే పెద్ద తేడా ఉంది, కిక్కే ఉంది, అంతే కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే x+20 అన్నాం. మరి x+20 కదా, మనం రెండింటి కలిపితే 100 రావాలి. కాబట్టి దీన్ని ఎలా చేస్తున్నాం అంటే 80 - x. ఈ రెండింటి కలపండి. కలిపితే +x - x క్యాన్సల్. 20 + 80, 20 + 80 అంటే ఎంత? 100%. మీకు ఇది ఐడియా రావాలి. ఓకేనా? సమ్ ఆఫ్ పల్ప్ అండ్ వాటర్ ఈక్వల్ టు 100%. రెండింటి కలిపితే 100% ఉండాలి కదా. క్లియర్. నెక్స్ట్ సేమ్ అలానే మరి x/6 అన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? 100లోకి వెళ్ళి తీసేయండి. 100 - x/6. ఇది రాయడం వస్తే ఆన్సర్ అయిపోయినట్టే. క్లియర్ కదా? దీని ఏం రాయాలి మనం? 80 - x. ఏంటిది? ఇది మనకు ఫ్రెష్ ఫ్రూట్లో ఉన్నది. మరి డ్రై ఫ్రూట్లో ఉన్నది కూడా కావాలి. కాబట్టి 100 - x/6 అని రాస్తున్నాం. ఇది క్లియర్ కదా? మన కాన్సన్ట్రేషన్ అంతా దేనిపైన ఉండాలి? పల్ప్ పైన ఉండాలి. క్లియర్. ఓకేనా? ఫస్ట్ చెక్ చేస్తే మనకు ఫ్రెష్ బ్లాక్బెర్రీస్ ఎన్ని కేజెస్ అన్నాడు? 1125. 1125 అంటే ఎంత అన్నట్టు? 9. కాబట్టి 9 ఇంటూ పల్ప్ అనేది ఎంత ఉండాలి? x+20 పోతే రిమైనింగ్ ఎంత ఉండాలి? 80 - x. 80 - x. క్లియర్. ఈక్వల్ టు నెక్స్ట్ తర్వాత మనకు డ్రై బ్లాక్బెర్రీస్ ఎన్ని కేజెస్ ఉన్నాయి? 2 kgs ఉన్నాయి. కాబట్టి 2 ఇంటూ దీన్ని ఎలా రాయాలి? 100 - x/6. ఓకేనా? ఇది x/6 కాబట్టి 100లోకి వెళ్ళి తీసేయండి. లేదా 600 అనుకోండి. 600 - x/6 అని రాసినా అయిపోతుంది. క్లియర్ కదా? ఓకేనా? ఇక్కడికి వెళ్ళి రాసినట్లయితే మనకి ఏమైనా క్యాన్సిల్ అయిపోతుందంటే 9 8s 720 - 9x ఈక్వల్ 2 × 100 200 -2 × x. ఇది 2 × 1 కాబట్టి x/3 వచ్చింది. ఓకేనా? 720 - 200 అంటే ఎంత? 520. ఈ -9x అటు వెళ్ళిపోతే ఏమైతే +9x అవుతుంది. 3 × 9 27 - 1 అంటే 26. కాబట్టి 26 ఎంతలా క్యాన్సిల్ అయిపోతుంది?
2 క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి, 9x ఇటు వెళ్తే ప్లస్ అయిపోతాయి కాబట్టి 9x మైనస్ ఎంత ఉంది, x/3 ఉంది కాబట్టి ఇక్కడ x/3 రాసినాం. ఏం లేకుంటే 1 కాబట్టి 3 × 9 27 మైనస్ x 27x మైనస్ x/3 కాబట్టి ఎంత రాస్తున్నాం మనం 26x/3. ఇప్పుడు చెప్పింది అదే కదా. ఓకేనా, క్యాలిక్యులేషన్ మైండ్ క్యాలిక్యులేషన్ ఫాస్ట్ ఉండాలి. ఓకేనా, ఇప్పుడు దీని యొక్క వాల్యూ ఎలా వస్తుందంటే చూడండి, 520 = 26x/3 కాబట్టి ఓకేనా, ఇక 26 1 జా 26 2 సా 20 3 × 20 అంటే x = ఎంత 60% రావడం జరిగింది. ఇక్కడ వరకు క్లియర్ కదా. మన ఆన్సర్ ఏంటి? ఓకేనా, ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటి ఇచ్చిందంటే మనకు ఫైండ్ ది క్వాంటిటీ ఆఫ్ పల్ప్ ఇన్ ఫ్రెష్ బ్లాక్బెర్రీ. ఈ రెండింటిని కలిపి ఎంత ఉందంటే చూడండి, మనకు ఫ్రెష్ బ్లాక్బెర్రీలో 1125 ఉంది. ఈ 1125లో పల్ప్ యొక్క వెయిట్ ఎంత, క్వాంటిటీ ఆఫ్ పల్ప్ అన్నాడు. క్వాంటిటీ ఆఫ్ పల్ప్ అన్నాడు కాబట్టి పల్ప్ అనేది ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎంత పర్సెంటేజ్. x = ఎంత వచ్చింది, 60 వచ్చింది. మరి 60 వచ్చిందంటే 60 + 20 అంటే ఎంత, 80% వాటర్ ఉంది. 80% వాటర్ ఉందంటే 100 - 80 రిమైనింగ్ ఎంత, 20% పల్పే కదా, 20% కాబట్టి ఇప్పుడు ఎలా రాస్తాం, 1125లో 20% అన్నాం. మరి 10% అంటే 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి. 20% అంటే డబుల్ అంటే ఎంత అన్నట్టు 225 కదా. 112కు డబుల్ అంటే 224. 0.5 అంటే 1 కాబట్టి 225 వచ్చింది. కాబట్టి మనకు ఫ్రెష్ బ్లాక్బెర్రీస్ కంటైన్ 225 kgs పల్ప్. ఓకేనా, మనకు ఇప్పుడు ఏం కావాలి, ఈ పల్పు లేదా గుజ్జు అనేది మనకు 1125లో ఎన్ని కేజెస్ ఉంది, 225. మరి 225 అంటే ఆప్షన్ ఏమొచ్చింది, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. క్లియరా కదా. ఓకేనా, మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి, x + 20 అన్నాడు. రెండింటి కలిపితే ఎంత రావాలి, 100 రావాలి. 100 రావాలంటే x + 20కి ఏం చేస్తే మనకు 100 వస్తుందంటే 80 - x + x - x క్యాన్సల్, 20 + 80 100. క్లియర్, 80 - x పల్పే ఉండాలి. నెక్స్ట్ తర్వాత ఇది x/6 అన్నాడు. x/6 అంటే 100 x/6 తీసేస్తే రిమైనింగ్ ఏముంటుంది, మనకు ఉండేదే పల్పు కాబట్టి 100 - x/6 చేసినాం. మరి ఈ 2లు 9 ఎలా వచ్చినాయి, ఫ్రెష్ ఫ్రూట్లనేమో అంటే మనకు ఫ్రెష్ బ్లాక్బెర్రీస్ ఏమో 1125 అన్నాడు. నెక్స్ట్ తర్వాత డ్రై బ్లాక్బెర్రీస్ అనేది 250 kgs అన్నాడు. 125 2 సా 125 9 సా 9:2 కాబట్టి 9 × 2 ఇక్కడికి ఏమొచ్చింది, x యొక్క వాల్యూ వచ్చింది. x యొక్క వాల్యూ ఎంత వచ్చింది, 60. మరి మనకు అడిగింది వాటర్ ఎంత ఉన్నది, x + 20 అన్నాడు. మరి 60 + 20 అంటే 80%. అంటే మనకు ఫ్రెష్లో ఎలా ఉండాలి, 80% వాటర్ ఉండాలి. డ్రై బ్లాక్బెర్రీస్ రిమైనింగ్ ఎంత ఉండాలి, 20%. మరి మనకు ఫ్రెష్ బ్లాక్బెర్రీ అనేది ఎన్ని కేజెస్, 1125. 1125లో 20% ఎంత, 10%. 112.5 దానికి డబుల్ చేస్తే 250. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. ఓకేనా, ఇవి రెండు టైప్ వచ్చినాయి చూడండి, 225 అనేది వచ్చింది కాబట్టి ఓకేనా, టైపింగ్ మిస్టేక్ కాబట్టి రెండు సేమ్ పడ్డాయి. ఓకేనా, ఆన్సర్ ఎంత 225. క్లియరా కదా. ఓకేనా, మనం స్టార్టింగ్లో 2 చేసినాం అంటే జనరల్గా ఫ్రెష్ ఫ్రూటు డ్రై ఫ్రూట్ చేసినాం. తర్వాత మనకు వాటర్ అనేది ఎవాపరేట్ అయినప్పుడు చేసినాం. నెక్స్ట్ 3 ఇచ్చినప్పుడు చేసినాం. అంటే మనకు డ్రై ఫ్రూటు, మోడరేట్ డ్రై ఫ్రూటు, ఫ్రెష్ ఫ్రూట్ అంటే 3 ఇచ్చినప్పుడు వేసినాం. తర్వాత ఈ క్వశ్చన్ను బైలో ఇచ్చిన x% ఇచ్చిన ప్రాబ్లం అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో లెస్ దెన్ 1 మినిట్లో ఏ విధంగా సాల్వ్ చేయనేది మనం డిస్కస్ చేసినాం. ఇవన్నీ చెప్పిన తర్వాత మీకు ఒకటి హోంవర్క్ ఇచ్చినాం. ఓకేనా, ఒకటి నేర్చుకున్నామంటే రిమైనింగ్ ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ అనేది చేయడం జరిగింది. ఓకే, క్లియర్ కదా. మనం ఇప్పటి వరకు ఓకే ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకుంటే దానికి సంబంధించిన ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా సాల్వ్ చేయాలి. ఓకే, అది కూడా ఎలా ఉండాలి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. క్లియర్ కదా. కాబట్టి మన కాన్సెప్ట్ ఇప్పుడు ఏం చేసినామంటే 2026 2027లో ఎవరైతే జాబ్ కొట్టాలనుకున్నారో, ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులు మ్యాథ్స్ అయితే భయపడుతున్నారో వాళ్ళ కోసమే తీసుకొచ్చిన ప్రోగ్రామ్ ఏంటంటే మ్యాథ్స్ మేనియా. కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థి నాకు మ్యాథ్స్ రాదని ఎవరైతే భయపడుతున్నారో లేదా బాధపడుతున్నారో వారు ఇక మ్యాథ్స్ అంటే భయపడకండి. మీకోసమే తీసుకొచ్చిన కోర్సు, అతి తక్కువ ఫీజు 499. మీరు
మీరు బయటకు వెళ్తే బిర్యానీ తింటే ఒక్కసారి అయిపోతుంది కాబట్టి మీ జీవితాన్ని మారుస్తుంది కాబట్టి 419 అనేది పెద్ద విషయం కాదు. అది 5th వరకు, 5th తర్వాత 999 అవుతుంది కాబట్టి ఈ కోర్స్ అనేది ఇప్పుడే పర్చేజ్ చేసుకోండి. క్లియర్? లేదు నాకు బిట్టు మిస్ కావద్దు, మోడల్ మిస్ కావద్దు అంటే ఓకేనా, 2026-27లో మ్యాథ్స్లో మ్యాక్సిమం రావాలి, బిట్ అనేది మిస్ కావద్దు, మోడల్ అనేది మిస్ కావద్దు అని ఎవరైతే అనుకుంటున్నారో వారి కోసమే తీసుకొచ్చింది ఏంటంటే మ్యాథ్స్ అవెంజర్స్ కాబట్టి ఖచ్చితంగా మ్యాథ్స్లో మ్యాక్సిమం మార్క్స్ కొట్టాలనుకునే సిన్సియర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కాబట్టి వాళ్ళ కోసమే ఈ మ్యాథ్స్ అవెంజర్స్ అనేది తీసుకురావడం జరిగింది. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ అనేది ఉండడం జరుగుతుంది. ఫస్ట్ మీకు స్టార్ట్ అవుతుంది ఈ కోర్స్ అనేది. కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థి దగ్గర ఉండాల్సిన కోర్సులు 2, ఒకటి ఏంటంటే మ్యాథ్స్ మేనియా, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మ్యాథ్స్ అవెంజర్స్. ఇక్కడ వరకు క్లియర్ కదా? ఇవన్నీ క్లాసులు బాగానే ఉన్నాయి. మరి టెస్ట్ సిరీస్ కోసం ఏమైనా ప్లాన్ చేస్తారా? ఇది చాలా మంది అడుగుతారు కాబట్టి వారందరి కోసమే వితిన్ 15 to 20 డేస్లో మీకు టెస్ట్ సిరీస్ అనేది తీసుకురావడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ ఓకేనా, మన త్రిశూల్ టెస్ట్ సిరీస్ అనేది, మిషన్ త్రిశూల్ టెస్ట్ సిరీస్ అనేది అతి త్వరలో మీ ముందుకు అనేది తీసుకురాబోతున్నాం. అది ఎలా ఉంటుంది అనేది మీకు విధి విధానాలు అనేది నెక్స్ట్ వీడియోలో అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది.